Hi everyone, myself Dr. Sandeep Reddy Ganta. I'm a consultant endocrinologist in Kamini Hospitals. ఈ రోజు నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం గురించి. ఫస్ట్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది మన ఇండియాలో చూసుకుంటే ఒక రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే ఫిమేల్స్లో ఇది కామన్. 20 to 45 years ఆఫ్ ఫిమేల్స్లో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది కామన్గా వస్తుంది. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది వల్ల మనకి ఒకటేమో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే సిమ్టమ్స్ ద్వారా మన క్వాలిటీ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ అని తగ్గిపోవడము. ఇంకోటి థైరాయిడ్ వల్ల కొలెస్ట్రాల్ పెరగడం ద్వారా హార్ట్ ప్రాబ్లం రిస్క్ అనేది పెరుగుతుంది. ఈ రెండు కాంప్లికేషన్స్ అనేవి థైరాయిడ్ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల వస్తుంది. సో నిజంగా థైరాయిడ్ గురించి తెలుసుకోవాలంటే థైరాయిడ్ అనేది మనకు బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ ఉంటుంది. ఇది మన నెక్లో ఉంటుంది. దీనిలో ఒక 2 lobes నుంచి మనకు 2 హార్మోన్స్ వస్తాయి. ఒకటేమో T3, T4 అనే హార్మోన్స్ వస్తాయి. ఈ T3, T4 అనే హార్మోన్స్ బాడీలో ఎవ్రీ మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఫ్రమ్ బీపీ కానీ, షుగర్ కానీ, బాడీ వెయిట్ కానీ, ఆకలి కానీ, గ్యాస్ట్రో అంటే కడుపు మోషన్స్ అది కడుపుకు సంబంధించిన కానీ, హార్ట్కి సంబంధించిన కానీ అవన్నీ రెగ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ T3, T4 లెవెల్ తగ్గడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీనిలో TSH అనేది పెరుగుతుంది. T3, T4 పెరగడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. దీంట్లో TSH అనేది తగ్గుతుంది. సో ఈ రెండు మామూలుగా థైరాయిడ్లో ఈ 2 రకాల థైరాయిడ్లే మామూలుగా చూస్తాము. సో మనము ఇప్పుడు హైపోథైరాయిడిజం గురించి తెలుసుకోవాలంటే హైపోథైరాయిడిజం అంటే బాడీలో T3, T4 అనే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దాని ద్వారా బాడీలో ఎవ్రీ మెటబాలిక్ ఫంక్షన్ అనేది స్లో అవుతుంది. దాని ద్వారా సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ హైపోథైరాయిడిజంలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఎలాంటి సిమ్టమ్స్ అంటే మెయిన్గా బరువు పెరగడం, బరువు ఎక్కువ రావడం ఉంటుంది. మోర్ దెన్ 5 kgs బాడీ వెయిట్ పెరగడం ఉంటుంది. అండ్ తొందరగా ఫ్యాటిక్ రావడం, ఈజీగా అలసిపోవడం ఉంటుంది. అండ్ కాళ్ళల్లో మంటలు రావడము, అండ్ ఎయిర్ ఫాల్ రావడము, అండ్ డ్రై స్కిన్ రావడము, మోషన్స్ రాకపోవడము. అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్లో స్వెల్లింగ్ వస్తుంది, కాయిటర్ అంటారు. ఇది కూడా హైపోథైరాయిడిజం వల్ల రావచ్చు. ఈ లక్షణాలు కనుక ఉన్నట్టయితే డాక్టర్ని కన్సల్ట్ అయితే థైరాయిడ్ డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ థైరాయిడ్ డిసీజ్ ఐడెంటిఫై చేయడానికి మనం మామూలుగా థైరాయిడ్ ప్రొఫైల్ అనేది అడ్వైజ్ చేస్తాము. ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అడ్వైజ్ అయినా మనం హైపోథైరాయిడ్ని కనుక్కోవచ్చు. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి థైరాక్సిన్ ట్యాబ్లెట్ అనేది ఉంటుంది. ఈ థైరాక్సిన్ ట్యాబ్లెట్ అనేది మామూలుగా ఫాస్టింగ్ స్టేట్లో తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత 1 hour వరకు మనం ఎలాంటి ఫుడ్ కానీ, ఎలాంటి టీ కానీ, కాఫీ కానీ తీసుకోకూడదు. సో ఇది ఆ హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ గురించి. ఎందుకు హైపోథైరాయిడిజం అనేది కామన్గా వస్తుంది, రీజన్ అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. సో కామన్గా ఇది ఫిమేల్స్లో కామన్. అండ్ మామూలుగా వెయిట్ గెయిన్ అంటే బరువు పెరగడం కానీ, స్ట్రెస్ కండిషన్లో కానీ ఈ హైపోథైరాయిడిజం అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం అనేది T3, T4 హార్మోన్స్ పెరగడి TSH తగ్గడం ద్వారా వస్తుంది. అంటే మన థైరాయిడ్ నుంచి ఎక్కువ హార్మోన్ రిలీజ్ కావడం వల్ల హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజంలో మనకి 3 types ఉంటుంది. సో ఒకటేమో గ్రేవ్స్ డిసీజ్ అండ్ అదర్ టైప్స్ కూడా ఉంటాయి. సో ఈ హైపర్ థైరాయిడిజంలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, మెయిన్గా పాల్పిటేషన్స్ అంటే గుండె దడ వేగంగా కొట్టుకోవడం, మన యొక్క హార్ట్ బీట్ అనేది మనకే తెలుస్తుంది. చెమటలు ఎక్కువ రావడము, లేదంటే చేతులు వణకడము, అండ్ అనుకోకుండా బరువు బాగా తగ్గిపోవడము, అండ్ ఆకలి అనేది ఎక్కువ ఉండడము, మోషన్స్ ఎక్కువ రావడము. అండ్ ఈ హైపోథైరాయిడిజంలో మనకి హార్ట్ మీద ఎఫెక్ట్ ద్వారా హార్ట్ ఇర్రెగ్యులర్గా రావడం ఉంటుంది. సో ఇంకా హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అంటే ఎండ వేడికి వెళ్ళి తట్టుకోలేకపోవడం ఉంటుంది హైపర్థైరాయిడిజంలో. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం ద్వారా థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసి మనము ఈ హైపర్థైరాయిడిజంను డయాగ్నోజ్ చేయొచ్చు. హైపర్థైరాయిడిజం డయాగ్నోజ్ అయిన తర్వాత యూజువల్గా మనము టెక్నీషియన్ స్కాన్ తీస్తాము. ఆ స్కాన్ ద్వారా మనం ఎలాంటి హైపర్థైరాయిడిజం ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము.
ఈ హైపర్థైరాయిడ్లో ఓన్లీ మనము 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటేమో మెడికేషన్, అన్నది రేడియోడిన్ థెరపీ అండ్ సర్జరీ. సో మెడికేషన్స్ అనేది యూజువల్గా మనం 18 months ఇచ్చి ఒకవేళ కంట్రోల్ కాకపోతే కెన్ గో ఫర్ పర్మనెంట్ ట్రీట్మెంట్, రేడియోడిన్ థెరపీ ఆర్ సర్జరీ. నార్మల్గా మెడిసిన్స్ కూడా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. సో ఈ హైపర్థైరాయిడ్ ద్వారా కాంప్లికేషన్స్ వచ్చేసి మెయిన్గా హార్ట్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే కండిషన్ వస్తుంది. దాంట్లో హార్ట్ అనేది ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. సో దాని ద్వారా మనకి స్ట్రోక్ కానీ వేరే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా హైపర్థైరాయిడ్ ఎవ్రీ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చేయొచ్చు, కానీ కామన్గా అయితే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ హైపోథైరాయిడ్ ప్రివెంట్ చేయడానికి మనం నార్మల్గా హెల్దీ డైట్ ఫాలో అయ్యి స్ట్రెస్ అవాయిడ్ చేస్తే హైపర్థైరాయిడ్ రాకుండా కాపాడవచ్చు.